ఇప్పటి వరకు సైలెంట్ అయిన దువ్వాడ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తారా? కూన రవి, సౌమ్య వ్యవహారంలోకి దువ్వాడ ఎందుకు దూరినట్టు? ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవడం వెనుక అంతర్యం ఏమిటి? ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని టీడీపీ విభజించే ప్లాన్ చేస్తున్నారంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దువ్వాడ చాలా బాగా తెలుసు. అదిలా ఉండగా ఆయనకు అచ్చెన్నాయుడుతో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత జగన్ దువ్వాడను పిలిచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం, ఆయనకు సపోర్ట్ చేయడం అంతా అయిపోయింది. అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దువ్వాడ వ్యవహార శైలిపై మండిపడిన వైసీపీ ఆయన్ని దూరంగా పెట్టింది. అదంతా పక్కన పెడితే ఇన్ని రోజులు రాజకీయంగా సైలెంట్ ఉన్న దువ్వాడ తాజాగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆందోళన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. సౌమ్య చేసిన ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సదరు ఎమ్మెల్యే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో కూన, సౌమ్య ఎపిసోడ్లకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందంటూ విమర్శలు గుప్పించారు. కావాలని సౌమ్య బదిలీ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కూన రవికుమార్ మంత్రి రేసులో ఉండడంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు దువ్వాడ. తాను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అంటూనే టీడీపీ, అచ్చెన్నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేశారాయన. టెక్కలి నియోజకవర్గంలో అదే జరుగుతుందని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు పేషిలో అధికారి రాజమోహాన్ని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఎండీకి లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో కులాల కుంపటిని రగిల్చే ప్రయత్నం చేశారు దువ్వాడ. దువ్వాడ చేసిన వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇస్తారా? ఆరోపణలపై సమాధానాలు చెప్తారా? ఏం చెప్తారేం అని సైలెంట్ గా ఉంటారా? ఇవే ప్రశ్నలు ఆ జిల్లా నేతలను వెంటాడుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే కూన రవికి మద్దతుగా నిలుస్తూ ఇంకోవైపు మంత్రి అచ్చెన్నాయుడిని టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.